మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కకు పెట్టిన తాడిచర్ల మైన్ను తమ కృషితో తీసుకువస్తున్నామన్నారు. అలాగే దీని ద్వారా దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. ఇక కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టి కేసీఆర్ ఫ్యామిలీ ప్రజాధనాన్ని లూటీ చేస్తుందని, అందుకే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో అన్ని వందల కోట్ల రూపాయలు చేరాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోపిడీ రాజ్యమేలిందని అన్నారు. కొత్త గన్నులు రావద్దని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు వేలంలో పాల్గొన్నదని చెప్పి ఆయన టీఆర్ఎస్ నాయకులకు ఆందోళనలు చేసి కొత్త గన్నులు రానియకుండా చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత RK5లో ఒక కొత్త గని రావాలని చెప్పి వేలంలో పాల్గొని ఒక కొత్త గని అక్కడ రావడం జరిగింది. వారం రోజుల క్రితం మన ఎంపీ వంశీకృష్ణ గారు వారు కూడా కొట్లాడి తాడిచర్లలో ఏ మైన్ అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి అప్పుడు అందరు ఎమ్మెల్యేల మినిస్టర్స్తో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆపడం జరిగింది. కానీ టీఆర్ఎస్ హయాంలో మళ్ళీ అది జెన్కోకి ఇచ్చి జెన్కో ద్వారా ప్రైవేట్ ఏఎంఆర్కి సంస్థకు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి కేంద్రం పైన ఒత్తిడి పెట్టి ఈ వేలం ఈ గని మళ్ళీ సింగరేణికి రావాలని చెప్పి కొట్లాడి ఎంపీ గారు మన సింగరేణి సంస్థకు ఇప్పించడం. అంటే 10,000 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయేది. కానీ కేవలము పైసలు దోచుకోనికే దీన్ని కాళేశ్వరం తీసుకెళ్ళి దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. అప్పుడే నీళ్లు పంప్ చేస్తే అయిపోతుండే కదా, కానీ వాళ్ళు అవన్నీ కార్యాచరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్.